ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చూడండి, చాలామంది సర్పదోషాలతో బాధపడుతూ ఉంటారు. సర్పదోషం వల్లే నాకు చదువు ఆగిపోయిందని కొంతమంది, లేకపోతే ఉద్యోగం సరిగ్గా లేదని, వివాహం అవ్వట్లేదని, ఇలా ఒకటి రెండని కాదు, సంతానం కలగట్లేదని, వాళ్ళకి వాళ్ళ లగ్నం నుంచి ఫలానా స్థానంలో సర్పదోషం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక్కొక్క లగ్నం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఆ సర్పారాధన చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి, సర్పదోషం ఉన్నట్లయితే. అయితే ఏ లగ్నం వారు ఏ రకమైనటువంటి సర్పముని అంటే సర్ప శాంతులు ఎలా చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న రెమెడీస్, పెద్దగా ఏం కాకుండా ఎలా చేసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు వాళ్ళకి, కానీ ఆటంకాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనకి రాబోయే నాగుల చవితి ఉంది, ఆ నాగుల చవితి రోజు ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం చెప్దాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి సర్పదోషం అనేటువంటిది రవిచంద్ర కుజ ప్రభావంతో వచ్చింది. ఇంకా వేరే చాలా రకాలు ఉంటాయి, బట్ మేజర్గా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహాలతో కనుక సర్పదోషం ఏర్పడితే ఎక్కువగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడింది అనుకోండి, ఉదాహరణకి తులాలగ్నం వారికి, అంటే కుజుడు రాహుతోని లేదా కుజరాశిలో రాహు ఉండడము, లేదా కుజుడు మరొక అగ్రెసివ్ అంటే దాని వ్యతిరేక సంబంధించిన గ్రహంతో కనెక్టివిటీ అయినప్పుడు దీన్ని కుజుడు మూలంగా వచ్చిన సర్పదోషం అంటారు. దీన్ని కుజదోషం కింద అనకూడదు. కుజదోషం ఈజ్ డిఫరెంట్, సర్పదోషం ఈజ్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సర్పదోషం ఏర్పడినప్పుడు ఇది దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే వివాహం మీద, వివాహం తర్వాత కుటుంబ సభ్యుల మీద, ధనం మీద. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వివాహం చేసుకున్న తర్వాత నుంచి కుటుంబ సభ్యులకి మీ యొక్క పార్ట్నర్స్తో పడదు, ఏది కుజుడు ద్వారా వచ్చిందంటే అప్పుడు ఏమైపోతుంటుంది, అరే బాబు ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఈ గొడవలు ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 2 and 7th లాట్ అవడం వల్ల. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ధనం మీద చూపిస్తూ ఉంటుంది. అంటే ఎవరికో డబ్బులు అప్పుగా ఇవ్వడం, లేకపోతే అప్పు తీసుకోవడం, తీసుకున్న అప్పు ఏదో బిజినెస్లో పెట్టడం వల్ల అది డిస్టర్బ్ అవ్వడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని కుజుడు ద్వారా ఏర్పడింది మీకు అంటే పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా చంద్రుడి ద్వారా ఏర్పడుతుంటుంది ఒక్కోసారి, అది లక్కీగా ఒక్కొక్కసారి విదేశీ యోగం కనుక ఏర్పడింది అనుకోండి. అక్కడ ధనయోగాలు, ఇప్పుడు విదేశీ ధనయోగము, విదేశాల్లో ధనం సంపాదించే యోగాలు ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు లక్కీ వాళ్ళు, సర్పదోషం ఉన్నా ఏమవ్వదు. కానీ సమ్టైమ్స్ ఏమవుతుందంటే చంద్రుడి ద్వారా ఏర్పడి అక్కడెక్కడ విదేశీ యోగాలు ఏర్పడినప్పుడు స్టెబిలిటీగా ఓ దగ్గర ఉండలేకపోతుంటారు. అంటే ఒకే దగ్గర వీళ్ళు జాబ్ చేయలేకపోతుంటారు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే మంత్రం చేసుకోవడము, అలాగే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మంత్రం చేసుకోవడం మంచిది. మరికొంతమందికి ఏమవుతుంది, తులాలగ్నం ఉండేవారికి రవికి సర్పదోషం ఏర్పడుతుంది. అంటే రవిగ్రహం వెళ్ళి సర్పదోషం కాంబినేషన్లో వెళ్ళి ఉంటాడు అక్కడ. అప్పుడు ఏంటి, ప్రమోషన్స్ రావడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది వీళ్ళకి. అంటే జాబ్లో ఎంత మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నా వీళ్ళకి మాత్రం రాకుండా వేరే వాళ్ళందరికీ వస్తుంటుంది. అసలు వెక్స్ అయిపోతారు వీళ్ళు, ఏమిటండి ఇది అసలు రావట్లేదు. అలాంటప్పుడు సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం వదలడము, సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని నమః నామస్మరణ చేయడం అన్ని విధాలు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు కాళిక ఆరాధన చేయడం కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమిటంటే అసలు సర్పాన్ని పూజించాలా అని. ఒక్కసారి మన దేవీ దేవతలను ఒక్కసారి మీరు కనుక చూసుకున్నట్లయితే సర్పాన్ని పూజించాలా వద్దా అనేటువంటిది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ యొక్క శివుడు, అతనికి సర్పం ఏంటండి, మెడలో ఉంటుంది కదా, రైట్. అలాగే విష్ణువుని ఒకసారి చూడండి, అతను శేషపాను పైన నిద్రిస్తున్నాడు. అంటే ఏంటి, మన దేవీ దేవతలకు కూడా సర్పంతో సంబంధం ఉంది. గణపతి, అతను పొట్టకి లేకపోతే అతను జంధ్యం వేసుకోవడమే ఒక సర్పంతో జంధ్యాన్ని ధరించి ఉంటాడు. అంటే ఏమిటి, ఆ యొక్క కృష్ణ పరమాత్మ కూడా చూడండి, అతను నీళ్ళల్లోకి వెళ్ళిపోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని మీదే నాట్యం చేస్తాడు, ఆ యొక్క 5 తలలు ఉన్నటువంటి సర్పం మీద. అంటే ఏమిటి,
మన దేవీ దేవతలకి సర్పానికి కూడా సంబంధం ఉంది. అక్కడ మీరు అనొచ్చు ఏమిటండి సర్పం అంటే విషం ఉంటుంది కదండీ! అది కాటేస్తే ప్రమాదం కదండీ! అది నార్మల్ సర్పాలు. కానీ దేవతా సర్పాలు కూడా ఉంటాయి. వాసుకి మొదలైనటువంటివి. అంటే ఈ సర్ప సంబంధించినటువంటి లోకం ఒకటుంది. నాగలోకము, సర్పలోకం అంటూ ఉంటారు లోకాల్లో. అదేవిధంగా సర్ప సంబంధించిన వాటికి మన జీవితానికి సంబంధం ఉంటుంది. ఎలా అంటే కుండలిని యోగం అంటారు చూడండి. లోపల 3.5 చుట్లు చుట్టుకొని ఉందండి. ఆ నాగులు సర్పంలాగా అలాగా కుండలిని యోగం లెగుస్తుంది అంటూ ఉంటారు. ఏది సాధన చేసినప్పుడు, షట్చక్ర సాధన అది చేసినప్పుడు. అంటే ఏమిటి? మన జీవితానికి సర్ప సంబంధించిన వాటికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఒక క్లారిటీ వస్తే అయితే ఇక్కడ సర్పదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయో చెప్తాను నేను మీకు. స్త్రీలు స్నానం చేయకుండా లేదా బయట చేరినప్పుడు వెళ్ళి అగ్ని సంబంధించిన కార్యాలు చేసినప్పుడు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, అంటే అలాగా స్నానం చేయకుండా చీపురు పట్టుకోవడము, స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళడము, దిగంబరంగా స్నానం చేసినా కూడా అగ్నిదోషం ఏర్పడుతుందట. వరుణదోషము అగ్నిదోషం రెండు ఏర్పడుతుంది. వరుణదోషం ఏర్పడుతుంది యాక్చువల్గా. స్నానం చేయకుండా అగ్ని దగ్గరికి వెళ్తే అది అగ్నిదోషంతో పాటు కొంత సర్పదోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి? ఆచార వ్యవహారాలలో మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులే దోషాలుగా ఏర్పడి తర్వాత జన్మల్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మరి తెలుసో తెలియకో అలా దోషాలు ఏర్పడుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మనకు నెక్స్ట్ రాబోయేది కార్తీక మాసం వస్తుంది. ఎలాగో ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అంటే ఏంటి? నిత్య దీపారాధన ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు తొలగుతాయి అని శాస్త్రవచనం. ఎవరైనా మధ్యలో ఏ అశౌచం రావడం వల్ల ఇంకోటి కారణాల వల్ల మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది, అనారోగ్యంతో ఉండడం వల్ల దీపారాధన చేయలేకపోతారు. అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం 365 ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటాం. మరి నాకు జాతకం లేదండి, నాకు సర్పదోషం ఏ రకంగా ఉందో అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో జరిగే సంఘటనలను బట్టి మీకు సర్పదోషం ఈ రకంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగా అంటే, ఒకటి, తీవ్రమైన కోపం వస్తుందండి నాకు, ప్రతి చిన్న విషయానికి పుస్సుమని పాములాగా అతని ప్రవర్తన ఉంటుంది అని అన్నప్పుడు అది సర్పదోషం ఉందని సంకేతం, మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా దగ్గర దాకా వెళ్ళి పనులన్నీ వెనక్కి వస్తున్నాయి అంటే రెట్రో ప్లానెట్తో సంబంధం ఉంది, సర్పదోషం ఉందని అర్థం. మాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సర్పదోషం ఉందని అర్థం. అదేవిధంగా తొందరగా మీకు నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది, చిన్న చిన్న విషయాలకి దృష్టి తగిలినట్టు అవుతుంది, కనెక్ట్ అవుతుంది, సర్పదోషం ఉందని అర్థం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సర్ప సంబంధించిన ఆరాధన చేసినప్పుడే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే సర్పదోషం ఉందని అర్థం. అంటే ఏమిటి? ఆ ఎనర్జీని కనెక్ట్ అయినప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది, దర్శనం జరిగినప్పుడు కానీ అట్లా, లేదా కళలో ఎక్కువగా స్వప్నంలో సర్ప దర్శనాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా రెండు విషయాలు అవుతాయి. ఇక్కడ ఏంటంటే, ఒకటి రాహు కానీ కేతువు కానీ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా మనకు సర్పం కళ్ళలోకి వస్తూ ఉంటుంది. లేదా మీరు సర్ప సంబంధించినటువంటి చేసుకోమని మీ యొక్క దేవతా స్వరూపం, మీరు ఎవరినైతే దేవతను ఆరాధిస్తుంటారో తను మీకు ఇండికేట్ ఇస్తూ ఉందన్నమాట స్వప్నంలో, ఈ రకంగా చేసుకోండి మీరు బయటపడతారు అని, మీ ఉపాసనా బలం వల్ల. అదొకటి కారణం. మరొకటి ఏంటంటే, ఇక్కడ ఊర్లలో చూసినట్లయితే అప్పుడప్పుడు సర్ప దర్శనం జరుగుతుంటుంది బయట. దానికి కూడా అర్థం ఏంటంటే, మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు లేదా సర్పదోషం ఉండడం వల్ల జరుగుతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏ భావనలో ఉంటే ఏ ఫలితాలు కూడా ఉంటాయి. లగ్నంలో ఉంది తీవ్రమైన కోపము, హెల్త్ ఇష్యూస్ రావడము, రెండో స్థానంలో ఉంది ధనం వల్ల ఇబ్బంది రావడం, అప్పుడు ధనం సంబంధించిన ఇబ్బందులు పోవాలని సర్పారాధన చేసుకోండి. 3లో ఉంది సర్పదోషం, అన్నదమ్ములతో కమ్యూనికేషన్స్ వల్ల, 4లో తల్లిదండ్రులతో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం, 5లో సంతానం వల్ల, 6లో అప్పుల వల్ల, రుణాల వల్ల, రోగుల వల్ల, శత్రుత్వాల వల్ల, 7వ స్థానంలో సర్పదోషం ఉంది. వివాహ జీవితం వల్ల 8వ స్థానంలో ఉంది. యాక్సిడెంట్స్ 9వ స్థానంలో ఉంది. పితృ సంబంధించిన అంటే తండ్రితో పడకపోవడం 10వ స్థానంలో ఉంది. వృత్తి సంబంధించిన ఇబ్బందులు లాభస్థానంలో ఉంది. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేకపోవడం, బిజినెస్లో లాస్లు అవ్వడం 12వ స్థానంలో ఉంది. సర్పదోషం 12వ స్థానంలో అంటే విదేశాలకు వెళ్తే బాగానే ఉంటుంది, కానీ స్వదేశంలో ఉంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ నాగుల చవితిని, అదేవిధంగా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు దీపారాధన చేస్తూ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం కనుక చేస్తూ, రోజుకొక్కసారైనా సర్ప సూక్తము కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి సర్పదోషం నివారణ అవుతుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు. శ్రీమాత్రే నమః.